డెమోక్రసీ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు సినిమా యాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అల్లు అర్జున్ గారు మంచి ఫేమస్ అయ్యాడు, చాలా సంతోషం. ఆయన నేషనల్ కాదు ఇంటర్నేషనల్, మన తెలుగు వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు తెస్తున్నాడు, చాలా అద్భుతమైనటువంటి నటన ప్రదర్శిస్తున్నాడు. కానీ అట్ ది సేమ్ టైం ప్రదర్శిస్తున్నాం కదా అని చెప్పి మానవీయ కోణం కూడా కావాలి. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కనీసం పరామర్శించడం కోసం కూడా వాళ్ళు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాం, అది మానవీయ కోణం ఎట్లా అవుతుంది? ఇదంతా కూడా సమాజంలో డెమోక్రసీలో ఈజ్ నాట్ కరెక్ట్. చట్టం తను చేసుకొని పోద్ది. రేవంత్ అనే అమ్మాయి ఇతను చేసినటువంటి హల్చల్ వల్లే చనిపోవటం జరిగిందని కూడా విజువల్స్ కూడా వదిలేరు. సరే, ఎవరు తప్ప ఎవరు ఒప్ప అనేది పక్కన పెట్టినప్పటికి కూడా వ్యవస్థలో డెమోక్రసీ ఏ విధంగా పనిచేస్తూ ఉంది? పేదవాడికి, లేనోడికి, ఉండవాడికి చట్టం ఉన్నవాడికి చుట్టంగా మారుతూ ఉందనేటువంటి నేపథ్యంలో కాదు, పేదవాడి పట్ల కూడా చట్టం పనిచేస్తుంది, ఉండవాడైనా సరే చట్టానికి అతీతుడు కాదని చెప్పడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు దాన్ని అందరూ ప్రజాస్వామ్యయుతంగా స్వాగతించాలి తప్పించి ఇక్కడ సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా కేవలం ఇగోకు పోయి ఒక క్రీమ్ లేయర్లో ఉండి చట్టాన్ని మన చేతిలో తీసుకుంటే మనకు సపోర్ట్ చేయాలనుకోవటం అది భ్రమ. ఇట్స్ నాట్ ఎ కరెక్ట్. అది అప్ టు దట్ మార్క్ కాదు డెమోక్రసీలో. సో రేవంత్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ప్రజాస్వామ్యంలో ఇంకా పేదవాడికి న్యాయం జరుగుతుందనేది స్పష్టంగా కనపడతా ఉంది. సరే, రేవంత్ రెడ్డి గారు ఏ కోణంలో తీసుకుంటున్నాడు అంటే అతను కూడా కొన్ని అంశాలు చాలా ఉన్నాయి అక్కడ, వాటిని కూడా ఈ విధంగానే తీసుకొని చేయాల్సినటువంటి బాధ్యత తనకు ఉంది. కేవలం వ్యక్తిగత కక్ష సాధించటం అనేది, లేకపోతే అతనికి డబ్బులు వస్తాయి అనేటువంటి నెపంతో ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అది కాకుండా తత్మాంశాల్లో కూడా ఇది విధంగా ప్రవర్తిస్తే మంచిగానే ఉంటుంది. అయినా కూడా అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫాదర్ కూడా బాధపడుతున్నట్టు కనిపిస్తూ ఉన్నారు, ప్రెస్సుల్లో కూడా కనపడతా ఉంది. తప్పకుండా ఆ దిశ వైపు వెళ్ళి అతన్ని చాలామంది నిన్న విద్యార్థులు అందరూ కూడా ఇంటి మీదకి పోయి టమాటాలు వేయటం అవన్నీ కూడా చట్టం తన పని తాను చేసుకొని పోద్ది. చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవటం, హల్చల్ చేయడం కోసం చేయడం కూడా తప్పు అది. ఎందుకంటే వాళ్ళని అరెస్ట్ చేయడం కోసం తనని అరెస్ట్ చేశారు, బెయిల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏదైనా ఉంటే ఎంక్వైరీ చేస్తారు, దాని ప్రకారం ఏదన్నా మానవీయ కోణంలో ఆ పిల్లోడిని అమెరికా పంపించి బతికించడం కోసం ఇచ్చేటువంటి ప్రయత్నం, వాళ్ళ కుటుంబానికి ఏదో ₹1 కోటి ఏమన్నారు, తప్పులేదు. దాన్ని పరిగణలోకి తీసుకొని సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉంటాయో ప్రజలకి ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలా, సినిమా యాక్టర్లు కూడా అదే ధోరణితో పనిచేయాలా, నిర్మాతలు కూడా ముందుకొచ్చి ఆ విధమైనటువంటి ఏదైతే ఇప్పుడు ₹2,000 కోట్ల సంపాదించేటువంటి సినిమాగా ప్రప్రథమంగా ఇండియాలోనే మరి వెలుగొందుతుంది. ₹1 కోటి పెద్ద అంశం కాదు. మరి ప్రాణం విలువ చాలా గొప్పది. మన ప్రాణం ఎంతో ఎదుటి వాళ్ళ ప్రాణం కూడా అంతే కదా. దాన్ని ఎట్టకుండా సామరస్యంగా ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేసి సమస్య పరిష్కారం దిశవైపు వెళ్ళాలా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇవాళ రేపు సినిమా వాళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి వచ్చి కలవబోతా ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు వెలుగులు ఉండాలా, తెలుగు వాళ్ళు మరి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోకస్ పెట్టాలా. ఏదైతే తమిళనాడు నుంచి హైదరాబాద్కి వచ్చామో, హైదరాబాద్ నుంచి మరి ఆంధ్రాకు కూడా రావాల్సిన బాధ్యత ఉంది. సినీ ఫీల్డ్ కూడా ఇక్కడ డెవలప్ కావాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే సినిమా అగ్ర కథానాయకుడు సినిమాల్లో ఉండి మరి ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. మరి సినిమా వాళ్ళకి ఇక్కడ న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ దిశవైపు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా పూర్తిగా మరి వాళ్ళకి మద్దతు కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా పరిశ్రమ బాగా గట్టిగా పునాదులు వేయాలని కూడా మేము మనసావాచ కోరుకుంటా ఉన్నాం. ఈ యొక్క ఎపిసోడ్ని పక్కన పెట్టేసి ప్రజా జీవితంలో చేయాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి తప్పకుండా అందరికి ఊరట కలిగించి దీన్ని యాగి చేసి డంబాచారాలు కొట్టి ఊదరగొట్టి దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేసే కన్నా కూడా ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టి సమస్య పరిష్కారం తీసేపు వెళ్ళాలని కూడా నేను సూచన చేస్తా ఉన్నాను. ఏమి లేదు, ఎవరొక ఉన్నటువంటి వాళ్ళు సీఎం గారు చెప్పిన దానికి సపోర్ట్ చేయాలా. మేము వెళ్తే సీఎం గారు మమ్మల్ని పరిగణలో తీసుకుంటాడు, సీఎం గారు చేస్తుంది అద్భుతమైనటువంటి అంశం అని, లేకపోతే ఎదుట కొంతమంది సినిమా యాక్టర్లు ఉంటారు, కొంతమంది ఇతను పడినోళ్ళు, ఆ నిర్మాతకు పడినోళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా సమాజంలో అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ్యంతో జరుగుతూ ఉంటాయి, కుట్ర కోణాల్లో జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని చట్టం తన పని తాను చేసుకుని పోద్ది అణిచేస్తుంది. ఇటు పెట్టరేగిపోయేటువంటి కార్యక్రమం ఇక్కడ ఏంటంటే ఒకటి ఉంది ప్రాదేశికంగా తెలంగాణలో,
ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగితే నిజమైనటువంటి ఉద్యమం, నిజమైనటువంటి వాయిస్ బయటకు వస్తుంది అని జనం ఇది నిజం అని నమ్మటం కోసం చేసేటువంటి ప్రక్రియలో భాగమే ఇవన్నీ కూడా. వీటన్ని కూడా పరిగణలో తీసుకోవాల్సిన పని లేదు. తప్పకుండా ఈ సమస్య పరిష్కారం తీసేపల్లి అందరూ రాజీపడి దాంట్లో వాస్తవాలను బయటికి తీసి మానవీయ కోణంతో ముందుకెళ్ళాలని నేను హితవు పలుకుతా ఉన్నాను.